మాంస ఉత్పత్తికి గ్రీన్హౌస్ వాయువులు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. అంటే మాంసం ఉత్పత్తితో భారీగా గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతున్నాయని పర్యావరణ ఆందోళనకారులు చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కిలో గొడ్డు మాంసం ఉత్పత్తికి 99 కిలోల ఉదరగాలు వెలువడతాయట. అదే కిలో మేక మాంసం ఉత్పత్తికి 39.7 కిలోల విషవాయువులు ఉత్పత్తి అవుతాయట. అధిక ఉద్గారాలు విడుదల కోడి మాంసం ఉత్పత్తులను జరుగుతుంది కూడా. కిలో కూరగాయల ఉత్పత్తి దాదాపు 1/2 కేజీ ఉద్గారాలు విడుదలవుతాయట. కేజీ కాయగూరలకి 1/2 కేజీ ఉద్గారాలు విడుదలవుతాయి. అదే కేజీ మాంసానికి 99 కేజీలు ఉద్గారాలు విడుదలవుతాయి అన్నమాట. ముక్కలు లేకపోతే ముద్ద దిగని వాళ్ళు చాలామంది ఉంటారు. మాంసంలో ప్రకృతి ప్రేమికులు కూడా ఉంటారు. అయితే మనం ఇష్టంగా తినే ఈ మాంసమే భూగోళానికి అగ్నిగోళంగా మండిస్తుంది చాలామంది తెలియదు. మాంసం కోసం పెంచే జంతువుల వల్ల కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులు అసాధారణ స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ భూగోళం విపరీతంగా వేడెక్కిస్తున్నాయి. అంతిమంగా పర్యావరణానికి జీవజాల మనుగడకు ముప్పు తెస్తున్నాయి. మాంసం కోసం జంతువులను పెంచే క్రమంలో నేల, నీరు, ఎరువులు, ఇంధనం వంటి ప్రకృతి వనరులు విరివిగా ఖర్చు అవుతున్నాయి. మాంసాన్ని ప్రాసెస్ నిల్వ చేయడానికి రవాణాకు కూడా కొంత ఇంధనం ఖర్చు అవుతుంది. ఒక్కో దశలో భారీగా హరిత గృహ వాయువులు విడుదలవుతాయి. శాకాహారంతో పోలిస్తే మాంసాన్ని ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతాయనేది. అయితే మాంసంలో కూడా గొడ్డు మాంసం ఉత్పత్తి అత్యధికంగా కోడి మాంసం ఉత్పత్తి అతి తక్కువ గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతున్నాయట. ఇప్పుడు చూద్దాం ఏ మాంసం ఎంత ఉత్పత్తి అవుతుందో చూద్దాం. గొడ్డు మాంసానికి 99.4 కేజీలు కార్బన్ విడుదలవుతాయి. అదే మాంసం కోసం పెంచే పశువుల ద్వారా, అదే మేక గొర్రె మాంసం ద్వారా అయితే 39, అదే గొడ్డు మాంసం పాడి పశువుల ద్వారా అయితే 33 కేజీలు. రొయ్యల చెరువుల్లో పెంచినవి అయితే 26 కేజీలు. చీజ్కేమో 23 కేజీలు గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతాయి. అలాగే చేపల చెరువుల్లో పెంచినవి అయితే 13.63. పంది మాంసానికి అయితే 12.31 కేజీలే గ్రీన్హౌస్ వాయువులు. అదే కోడి మాంసానికి అయితే 9.87. కోడిగుడ్డుకి అయితే 4.67. వరి బియ్యానికి అయితే 4.45 కేజీలు ఉత్పత్తి అవుతుంది. అంటే కోడిగుడ్డుకి ఉత్పత్తికి 4 కేజీలు. అదే కోడి మాంసం ఉత్పత్తికి 10 కేజీలు మాత్రమే విడుదలవుతున్నాయి. అదే గొడ్డు మాంసం అయితే 99 కేజీలు గ్రీన్హౌస్ వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే వేరుశనగలకి 3.23. సోయా ఉత్పత్తికి 3.16 కేజీలు. పాల ఉత్పత్తికి 3.15 కేజీలు. అంటే 1 కేజీ పాల ఉత్పత్తికి 3.15 కేజీల గ్రీన్హౌస్ వాయువులు ఉత్పత్తి అవుతుందన్నమాట. టమోటాకి 2.09. పప్పు ధాన్యాలు 1.79. మొక్కజొన్నకి 1.7. గోధుమకి 1.57. పండ్లకి 1.05. కూరగాయలకి 0.53. గింజలకేమో 0.43. అంటే 1 కేజీ కూరగాయలను చేయాలంటే 1 కేజీ 1/2 కేజీ వేస్ట్ గ్రీన్హౌస్ వాయువులు ఉత్పత్తి. అలాగే కేజీ పండ్ల ఉత్పత్తికి కేజీ గ్రీన్హౌస్ వాయువులు ఉత్పత్తి అవుతాయి. అదే గింజలకి అయితే చాలా తక్కువ 0.4. గోధుమ కూడా కేజీ గోధుమ ఉత్పత్తికి 1.57 కిలోల విషవాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. మొక్కజొన్నకు కూడా 1.7. పప్పు ధాన్యాలు 1.7. టమోటాకి 2. పాలకి 3.1 కేజీలు. 1 కేజీ పాల ఉత్పత్తికి 3 కేజీల 150 గ్రాముల విషవాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క కేజీ ఉత్పత్తికి లెక్కలు చూసాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.